స్తోత్రం 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 పరిశుద్ధుడు 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 యేసయ్య 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 స్తోత్రం. నా స్తుతులకు పాత్రుడా స్తోత్రాంగుడా ప్రేమామూర్తిని బంగారు పాదాలు వందనాలు. ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురికి ఉంటూ వాళ్ళ మధ్యలో ఉంటూ వాగ్దానం చేశారు. మీకు స్తోత్రమయ్యా నాయన. వాతావరణంతో అనుకూలపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రం పేవా. నాయన మీరన్నారు తల్లి మరిచిన తల్లి మరమనన్నాడు పేవా. ఎడవక 80 విస్తాకాలము తోడు ఆయన మీకు స్తోత్రం పేవా. ముదుగు వరకు ముద్దాడతానని వాగ్దానం చేసి సర్వశక్తి మంత్రులు మీకు స్తోత్రం పేవా. నాయన ఇదిగో పేవా అయా ఈ తాతయ్య అమ్మమ్మ వాళ్ళకి తండ్రి మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి పేవా ఇలా ఆహారము బట్టలు ఇవ్వడానికి పేవా అయా మరొక అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రం పేవా. ఇదిగో తండ్రి అయా నీకు మహిమ రావాలి. మీకు స్తోత్రం నీకు వందనాలు. అయ్యా ఆహారాన్ని పానీయాన్ని పేవా పరిశుద్ధపరచండి పేవా. తింటున్నాక మంచి బలాన్ని శక్తిని మీరు దయచేయండి దేవా. మీరు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను పేవా. ఆత్మతో మరొకసారి పేవా అయ్యా ఇక్కడ పేవా అయా ఇదిగో తండ్రి షుగరు బీపీలతో గ్యాస్ ప్రాబ్లంతో గుండె ప్రాబ్లంతో తండ్రి అనేక అనారోగ్యాలతో ఉన్నారు పేవా. నువ్వు కార్చిన రక్తము ద్వారా నువ్వు పొందిన దెబ్బ ద్వారా స్వస్థత ఉన్నదన్నా పేవా. శీఘ్రమే యేసుక్రీస్తు స్వస్థత కలుగును గాక తండ్రి. మీరు కలుగు చేశారు. మీకు స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి మంచి వంట మాస్టర్ మీరు అందించారు. మీకు స్తోత్రమయ్యా. కేపాని కూడా పేవా మీరు ఏర్పాటు చేశాడు. పాపాయిని కూడా పేవా ఏర్పాటు దీవించండి పేవా. ఇదిగో తండ్రి ఇక్కడ ఉన్న పేవా అయ్యా ఇదిగో సారి గారిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తున్న పరమ తండ్రి ఆమె తండ్రి యొక్క కుమార శుభాలు కలుగాక దేవుడు ఆమె.